నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వట్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నేతల్ని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు చెప్పారు. దాంతో పాటు తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ గురించి చాలా మాస్ వార్నింగ్ ఇచ్చేశారు వైసీపీకి. సో ఎలా చూడాలంటే ఒక పార్టీ అధినేతగా నిన్న పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అది సహజం కూడా, చెయ్యాలి. ఎందుకంటే ఆయన విసిగిపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఏసీ సభ్యులు మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రతిదానికి నేనే స్పందించాలా? అలాంటప్పుడు మీరెందుకు అని అడిగారు ఆయన. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం ఇలా ఉంది అంటే పార్టీ అక్కడ అవసరమైనప్పుడు అందరూ స్పందిస్తున్నారు. ఇప్పుడు జనసేన విషయంలో నిన్న ఆయన బాధపడింది కరెక్ట్ అండి. ఇప్పుడు ఆయన ఏమన్నారు? ఎంతో మంది త్యాగాలు చేశారు, ఎంతో మంది రక్తం చిందించారు. జనసేన పార్టీని ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది, ఇలా నిలబెట్టగలిగామంటే వాళ్ళందరి త్యాగాలు కూడా ఉన్నాయి, వాటిని మనం మర్చిపోకూడదు. అదే విధంగా మీరు ఏమంటారు, ప్రజాప్రతినిధులుగా మీరు ప్రతి అంశం మీద స్పందించాలి కదా, ఎందుకు స్పందించట్లేదు? తర్వాత వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి మీరు పార్టీకి ఎందుకు అంటగడుతున్నారు? నా మీద పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో ప్రతిదానికి నన్ను అంటున్నారు, దాని మీద కూడా మీరు ఎక్కడా కూడా ప్రతిఘటించట్లేదు, మాట్లాడటం లేదు, సోషల్ మీడియాలో స్పందించడం లేదు అని చాలా గట్టిగా మాట్లాడారు. తర్వాత గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో మీరు ఏది జరిగినా అంటే తెలుగుదేశం వాళ్ళు ఏది పెట్టినా కూడా మీటింగ్స్ వెళ్ళండి, అటెండ్ అవ్వండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి, రండి. అంతేగాని వ్యక్తిగత మీటింగ్స్కి మాత్రం మీరు హాజరు కాకండి. అదే విధంగా మీరు వైసీపీతో జాగ్రత్తగా ఉండండి. వైసీపీ వాళ్ళకి మీరు ఎరగా మారకండి అని క్లియర్గా చెప్పాడు. అది అరవ శ్రీధర్ విషయాన్ని గుర్తించి ఆ సందర్భంగా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే మీరు ఆలోచించుకుని మీ వ్యక్తిగతాల్లో కూడా మీరు ఆచితూచి అడుగేయండి అని చెప్తున్నాడు ఆయన. ఇవాళ మీరు కనుక చూసుకున్నారంటే అరవ శ్రీధర్ వ్యవహారంలో వీణా అన్నావిడ వెనకాల వైసీపీ ఉందని మనకు అర్థమవుతుంది. ఇవాళ తెలివిగా వీణా అన్నావిడ ఏం చేసింది తెలుసా? ఇది ఆ జనసేనకి ఎందుకు అంటగడతారు, పవన్ కళ్యాణ్కి ఎందుకు అంటగడతారు అంటే ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసింది. అదే ఈ రోజు ఎవరైతే త్రిసభ్య కమిటీ వాళ్ళ ముందు ఇవాళ అరవ శ్రీధర్ ఇప్పుడు హాజరు అయ్యారు, అయిపోయింది. కానీ వీణా పారిపోయింది. ఇప్పుడు ఆవిడ రాలేదు. ఎందుకంటే ఆవిడది తప్పు. ఆవిడ ఏం చెప్పింది, నాకు ఇంతకు ముందు 2 పెళ్లిళ్ళు అయ్యాయని అంటున్నారు. అంటే 2వ పెళ్లి అయిందో లేదో మనకు తెలియదులేండి. ఒక కొడుకు అయితే ఉన్నారు, ఇప్పుడు ఒక 3వ అతను ఇతను. అందుకని ఆవిడ ఇవాళ తెలివిగా జనసేనకి ఫరగా ఒక వీడియో రిలీజ్ చేసింది. దీని వెనకాల సజ్జలు ఉన్నారా అని నా సందేహం. అయితే ఇక్కడ ఈ విషయం పక్కకు పెడితే ఈయన చెప్పడం ఏం చెప్పారంటే, ఎవరు పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పారు, ఆయన మీ అందరి పర్సనల్ డేటా నా దగ్గర ఉంది, మీరు అది మర్చిపోకండి అని చెప్పారు. మీరు ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగేయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా ఇతను ఎవరు, బొల్లినేని శ్రీనివాస, ఆయన ఏమన్నారంటే తెలుగుదేశం సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది అని. అంటే దానికి కూడా ఆయన స్పందించారు. మీరందరూ స్పందిస్తేనే కదా మన సోషల్ మీడియా కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, మాట్లాడకపోతే ఎక్కడ స్ట్రాంగ్ గా ఉంటుందని అడిగాడు ఆయన. ఆ తర్వాత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ, ఆయన్ని కూడా చాలా సీరియస్ గా తిట్టాడు ఆయన. నువ్వు యూకే టూర్లు వెళ్ళడంలో చూపించే శ్రద్ధ, నువ్వు కల్తీ లడ్డు విషయంలో నువ్వు మాట్లాడటం లేదు, కల్తీ నెయ్యికి సంబంధించి మీరెవ్వరూ కూడా వైసీపీ కౌంటర్ ఇవ్వట్లేదు అన్నట్టుగా చెప్పారు ఆయన. మరీ ముఖ్యంగా ఆయన ఏం మాట్లాడారంటే, ఇక్కడ బంధుత్వాలను పక్కకు పెట్టి నాగబాబు ఆయన ఓపెన్ గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అమ్మాయిల వస్త్రధారణ గురించిను లేకపోతే నీ సోషల్ మీడియాలో స్పందించటం కాదు, ఇలాంటి విషయాల్లో స్పందించాలి, ఎందుకు స్పందించట్లేదు అంటే మీరందరూ పదవులు ఎందుకు తీసుకున్నారు అన్నట్టుగా అడిగాడు ఆయన. అంతే కదా. ఇప్పుడు ఇంకొకటండి, వీళ్ళెవ్వరు మాట్లాడినా అల్టిమేట్ గా అది ఎవరికి వెళ్తోంది నెగిటివ్నెస్? జనసేనకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు నాగబాబు లాంటి వాళ్ళ పక్క నుండి ఆయన చేయాల్సిన పని ఏంటి అని ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు సొంత అన్నగారు అయ్యుండి కూడా పట్టించుకోకపోతే ఇంకా వీళ్ళందరూ ఏం పట్టించుకుంటారు కదా. ఇప్పుడు అన్నగారుగా ఆయన బాధ్యత ఏంటి? పవన్ కళ్యాణ్ మీద ఏగ వాలకుండా చూసుకోవటం, జనసేన మీద ఏగ వాలకుండా చూసుకోవటం. అందుకే కదా మీకు పదవి ఇచ్చారు. మీరు అది చెయ్యకుండా మీకు అక్కర్లేని విషయాలు ఎందుకు మీకు? ఆయన అడిగాడు అది, ఆ మాట ఇంత ఓపెన్ గా మాట్లాడాడు ఆయన. సో ఇవాళ అందరికీ ఆయన రేవు పెట్టాడండి, చాలా ఆగ్రహంగా వెళ్ళిపోయాడు ఆయన. ఏది ఏమైనా ఇవాళ జనసేన వాళ్ళు ఆలోచించుకోవాలి, కార్యకర్తలు కాదు. కార్యకర్తలు చాలా బాగా ఉన్నారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు స్పందించేటప్పుడు కొంచెం ఆలోచించి స్పందించాలి అన్నట్టుగా మనకు అనిపిస్తోంది, అంటే ఆయన మాటలను బట్టి. అదే కాక మనం చూసుకుంటే వైసీపీ లో అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బెంగళూరు ఎలంక ప్యాలెస్ నుంచి కొన్ని కుట్రలు పన్నుతున్నారు, దీనికి చాలా జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి అంటూనే అటు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో టీడీపీ కార్యకర్తలకి నేతలకి చెప్పారు, ఇటు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సంబంధించిన నేతలకి కార్యకర్తలు చెప్పారు. కానీ ఒక పార్టీని ఇంత ఘోరంగా అంటే ఆ పార్టీకి ఇంత భయపడాల్సి వస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఒక మూకలు ఎలాంటి మూకలు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాజకీయంగా మీరు డైరెక్ట్గా ఎదుర్కొన్నారనుకోండి, గొడవ ఉండదు. అది విధానపరంగానో లేకపోతే మాటల పరంగానో తేల్చేసుకుంటాం, అయిపోతుంది. ఒకవేళ ఏదైనా నియోజకవర్గాల్లో ప్రాబ్లం ఉంటే అక్కడ తేల్చేసుకుంటారు, దానికి ఒక పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు శత్రువు అనేవాడు అలా కాదు కదా, కుట్రలు కుతంత్రాలు తప్ప. అంటే నేరుకు నేరు అంటాం చూడండి, మిమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము ధైర్యం వైసీపీకి లేదు, ఇటు జనసేనని కానీ అటు టీడీపీని కానీ. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మీతో ఫ్రెండ్లీగా ఉంటూ మిమ్మల్ని ఎలాగ ఈడ్ చేయాలి అని చూస్తున్నారు వాళ్ళు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీతో మంచిగా ఉంటారు, మీరు వైసీపీ వాళ్ళ కుట్రలకు బలి కాకండి, మీరు బలి అయితే నష్టపోయేది పార్టీ, తర్వాత నేను అని చెప్తున్నాడు ఆయన. అంటే వాళ్ళు కోవర్ట్లుగా ఉండొచ్చు, వాళ్ళు మీతో స్నేహంగా ఉండొచ్చు, మీతో వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఇగో ఇప్పుడు ఆ వీణ అన్న అమ్మాయి పరిచయం అయినట్టు ఎవరన్నా పరిచయం కావచ్చు, విడును. ఇప్పుడు శత్రువు అనేవాడు చెప్పొస్తే గొడవ ఉండదు. ఇది పాకిస్తాన్ కంటే ఘోరంగా ఉన్నారు వీళ్ళు, ఎవరు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్తో అదే కదా సమస్య, వాళ్ళకి మనతోటి ధైర్యంగా మన ముందు నిల్చుని పోరాడే అంత స్థాయి లేదు, ధైర్యం లేదు. అదే విధంగా ఉంది వైసీపీ. అందుకని ఆయన ఇన్ని జాగ్రత్తలు చెప్పాల్సి వచ్చింది. మీరు అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళతోటైనా కూడా వ్యక్తిగతంగా పెట్టుకోవద్దన్నాడు ఆయన. మనం అదేంటి వాళ్ళతోటి మనం కూటమిలో భాగంగా ఉన్నాం, వాళ్ళతోటి మనం కూటమిలో ఉన్నాం అంతవరకే అన్నట్టుగా చెప్పారు. అంటే మీరు ఎవరితోటైనా ఇక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్పులేదండి. మనం ఎంతవరకు ఉండాలో ఎవరితోటైనా అంతవరకే ఉండాలి. ముఖ్యంగా కూటమిలో ఉన్నప్పుడు గొడవలు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ చేస్తున్న కుట్ర ఏంటి మనందరికీ తెలుసు. ఎలాగ వీళ్ళిద్దరిని విడదీయాలి, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని, తెలుగుదేశాన్ని జనసేనని. ఇప్పుడు వాళ్ళ దృష్టి అదొకటే. అందులో భాగంగానే ఇందాక అంబటి రాంబాబు కావచ్చు, లేదు బొత్స కావచ్చు, లేదు అతను ఎవరు కాకాని కావచ్చు, లేకపోతే జోగి కావచ్చు, వీళ్ళందరినీ పావులుగా వాడుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లా. కాపుల్ని టార్గెట్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కాపుల ఓటు బలంగా ఉందండి, దాన్ని ఎలాగ మనం చేజెక్కించుకోవాలి అన్న ఒక్క ఇంటెన్షన్ తప్ప కాపులకు మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇప్పుడు బలవుతున్నది ఇద్దరు కమ్మ కాపు అండి, లేకపోతే అంతకుముందు ఎస్సీలండి, లేదు ముస్లిమ్స్ అండి, అంతే తప్ప రెడ్లు ఎవడైనా బలయ్యాడా ఇంతవరకు? ఇది గుర్తించుకోవాలి. అది అలా చెప్పకుండా ఆయన చాలా జాగ్రత్తగా సున్నితంగా చెప్పారు పవన్ కళ్యాణ్. మనం ఓపెన్గా చెప్తున్నాం అంతే. కాబట్టి ఇవాళ జనసేన వాళ్ళు ఆచితూచి అడుగేయాలి. తర్వాత ఏ అమ్మాయి అయినా ఫేస్బుక్లో పరిచయం అయినా, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినా ముందు వెనకలు ఆలోచించకుండా మీరు ముందుకు అడుగు వేయకండి. మీరు ఒక పదవిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ట్రాప్ చేయడానికి చూస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు ఎలాగా అధికారం చేతిలో ఉంది. ఏ పోలీసుని అడిగినా మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవన్నీ చూసుకున్నాక మీరు మంచి వాళ్ళు అయితేనే ముందుకు అడిగేయండి అని మనం చెప్తున్నాం. ఓకే, చూద్దామన్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇటు జనసేనకి, అదేవిధంగా అటు టీడీపీ వాళ్ళకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హితబోధన అయితే చేశారు. సో ఖచ్చితంగా వైసీపీ కుట్రలకి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.